ధాన్యం కొనుగోలు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయలేని అధికారులకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదేశాలు జారీ చేస్తారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులకు ఎదురుతున్న సమస్యలు తెలుసుకునేందుకు నకరేకల్ నియోజకవర్గంలో పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఆకస్మిక తనిఖీ చేసి రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వానిదే అని చెబుతున్న ఎమ్మెల్యే వేముల వీరేశంతో మా నల్గొండ జిల్లా కరెస్పాండెంట్ శంకర్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలని పరిశీలించారు ప్రభుత్వ వైపు వేముల వీరేశం. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నకరేకల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎంత ధాన్యాన్ని కొనుగోలు చేశారు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇంకెంత పెండింగ్ ఉంది? నకరేకల్ నియోజకవర్గంలోని 6 మండలాల్లో 5 మండలాలు నల్గొండ డిస్టిక్ కిందకు వస్తుంది. ఒక మండలం రావణపేట యాదాద్రి భువనగిరి డిస్టిక్ వస్తుంది. ఈ 6 మండలాలలో కేతపల్లి మండలం నుంచి చూసుకుంటే కేతపల్లి మండలంలో దాదాపు 60% పైచిలకు కొన్న సెంటర్లు ఉన్నాయి, 70% కొన్న సెంటర్లు ఉన్నాయి. మొత్తంగా కేతపల్లి మండలానికి వచ్చేస్తే భీమారం, ఆ తర్వాత కొత్తపేట, గుడివాడ, అట్లాగే కేతపల్లి ఒక 2-3 సెంటర్లలో బాగా ఏవిగా ధాన్యం ఉంది. మిగతా సెంటర్లలో మాకు నోముల మిల్లును రీవర్క్ చేస్తున్నాము. దాన్ని చేసేస్తే ఒక 4-5 రోజులలో మొత్తం సెంటర్లలో ఖాళీ చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం. మ్యాక్సిమం 65 దాటిపోయింది. నకరేకల్ మండలానికి వచ్చేస్తే నకరేకల్ మండలంలో నెల్లిబండ సెంటర్ క్లోజ్ అయిపోయింది. ఈ 600 లారీల ధాన్యాన్ని ఎక్కడనో ఒక్కడ స్టాకింగ్ పాయింట్ పెట్టుకోవాలనేటువంటి ఆలోచన చేసి ఈ వరలక్ష్మి మిల్లు దీన్ని లీజుకి తీసుకొని ఇక్కడ స్టాకింగ్ పాయింట్గా పెట్టుకున్నాం. పర్ డే 60-70 లారీల చొప్పున తొందరగా ఈ నెలాఖరు లోపే ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేసి కళ్ళాల్ని ఖాళీ చేయాలనేటువంటి సంకల్పంతో కమిట్మెంట్తో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా ప్రభుత్వం ఉందని చాలా స్పష్టంగా మీరు ఇంత క్లారిటీగా చెప్తున్నారు. హరీష్ రావు మాత్రం జిల్లాకు వచ్చి గత ప్రభుత్వంలో 2 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాము, ఈ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతుంది, ఎక్కడ కూడా ఒక ప్రణాళిక లేదని చెప్పేసి హరీష్ రావు అంటున్నారు. మీరేమంటారు? అంటే హరీష్ రావు చెప్తుందంతా అబద్ధం. గతంలో బాయిల్డ్ రైస్ను కేంద్రం ఎక్కువ తీసుకుంది. ఇప్పుడు బాయిల్డ్ రైస్లో పరిమితి విధించింది. 10% మాత్రమే తీసుకుంటాను. గతంలో 30-40% తీసుకుంది. ఒక సోమల్లె అని చెప్పేసి తిరుమలగిరికి సంబంధించినటువంటి ఒక రైస్ మిల్లరే దాదాపు 300 కోట్ల పైచిలకు ధాన్యాన్ని అమ్ముకొని కాజేసిండు. ప్రతిపక్ష పార్టీ అనేటువంటిది నిజంగా హరీష్ రావు అనేటువంటి వ్యక్తికి అపారమైన జ్ఞానం ఉంటే సూచనలు ఇవ్వాలి, నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వాలి. రైతుల మీద ప్రేమ ఉంటే, ఈ ప్రాంత రైతాంగం మీద ఆయనకు ఈ ప్రేమ మమకారం ఉంటే ఇట్లా కొనండి, నేను గతంలో సివిల్ సప్లై మినిస్టర్గా చేసినప్పుడు ఈ మెలకువలు తీసుకుని చెప్తే అర్థం ఉంటుంది. తూర్పార బట్టనటువంటి వాళ్ళు, తూర్పార లేనటువంటి వాళ్ళు ఆ మిల్లర్తో ఏమైనా మాట్లాడుకుంటే వాళ్ళ వ్యక్తిగతం. ప్రభుత్వ పరంగా ఎక్కడ కూడా తూర్పార తాలు పర్సెంటేజ్ ఎంత ఉండాలి, తేమ పర్సెంటేజ్ ఎంత ఉండాలి, అక్కడ ఉన్నటువంటి మట్టి సంబంధించినటువంటి పర్సెంటేజ్ ఎంత ఉండాలి అనేటువంటిది చాలా స్పష్టంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్కడ మేము ఒక బోర్డు పెడుతున్నాం, లేకుంటే కరపత్రాలు మేము అక్కడ పబ్లిసిటీ చేస్తూ ఉన్నాం. దాని ప్రకారమే మేము మద్దతు ధరని ఇస్తూ ఉన్నాం. ఏ గ్రేడు, బి గ్రేడు, ఏ గ్రేడ్కి ఎంత, బి గ్రేడ్కి ఎంత అనేది మేము చాలా స్పష్టంగా, అమాలికి ఎంత, ధాన్యం కొనుగోలు చేస్తే ఎంత, ట్రాన్స్పోర్ట్ ఎంత, ఇవన్నిటి మీద ఒక స్పష్టమైనటువంటి విధానంతో ప్రభుత్వం ముందుకు పోతాం. మేము వాస్తవికంగా రైతులకు ఏం కష్టం ఉంది, ఏం బాధ ఉంది, ఏం ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బందులు తొలగించడం కోసం ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా వేగంగా కొనాలంటే ఇంకేం చేస్తే బాగుంటుందని మా ముఖ్యమంత్రి, మా మంత్రులు, మా ప్రభుత్వం, మా అధికారులందరూ కూడా అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నాం. బట్ కృషి చేస్తున్న అధికారులను, ప్రభుత్వాన్ని అభినందించాలి తప్ప నిందించడం అంటే దానికంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు. మొత్తంగా ఇది ఇక్కడ పరిస్థితి. ప్రతి గింజను కొనుగోలు చేస్తామని చెప్పేసి నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇప్పుడు ప్రభుత్వ నిబంధనలు ఏవైతున్నాయో నిబంధనల ప్రకారమే ధాన్యం కొనుగోలు చేస్తామని నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అంటున్నారు.